కొత్తగా విడుదలైన 2000 రూపాయల నోటు ఎన్నో ప్రత్యేకతలను చాటుకుంటోంది. స్వచ్ఛ భారత్తో పాటు భారత్ మొదటిసారి అంతరిక్షంలోకి పంపిన మంగళ్యాన్ చిహ్నాలు నోట్పై ప్రింట్ చేయబడ్డాయి. 2000 రూపాయల నోట్ ఫీచర్స్పై మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ కేఎస్ అందిస్తారు. భారత ప్రభుత్వం రద్దు చేసినటువంటి 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లు రేపు అర్ధరాత్రి నుంచి కూడా పూర్తిగా చలామణిలో ఉండవు. ఇప్పటి వరకు పెట్రోల్ బంకులు కానీ, హాస్పిటల్స్ కానీ, రైల్వే రిజర్వేషన్ కౌంటర్లో పనిచేసేటివి రేపు అర్ధరాత్రి నుంచి పూర్తిగా పనిచేయమని కూడా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ రోజు ఉదయం నుంచి మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 2000 రూపాయల కరెన్సీని ఇస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా తమ దగ్గర ఉన్నటువంటి పాత నోట్లను తీసుకెళ్లి కూడా కొత్త నోట్లను రీప్లేస్ చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు బ్యాంకుల్లో ఇస్తున్నటువంటి 2000 రూపాయల కరెన్సీలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఈ నోట్ మొత్తం చూస్తే పింక్ కలర్లో ఈసారి పింక్ కలర్లో ప్రింట్ చేయడం జరిగింది. మొత్తం ఈ 2000 రూపాయల కరెన్సీలో సుమారు 17 ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. అందులో మనం ముఖ్యంగా నోట్ ఫ్రంట్ సైడ్ చూస్తే మొదటిగా ఒక ప్రత్యేకత చూస్తే నోట్లోనే కలిసిపోయినట్టుగా ఉండే ఒక 2000 రూపాయల సింబల్ అనేది మనం ఇక్కడ ఒక మొదటి ప్రాధాన్యతగా మనం చూడొచ్చు. అయితే ఇది మనం జనరల్గా నోట్ ఇలా చూసినప్పుడు కనపడదు. లైటింగ్ కాంతి పడ్డప్పుడు ఆ 2000 రూపాయల ఒక సింబల్ మాత్రం ఖచ్చితంగా మెరుస్తూ మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక రెండో ప్రత్యేకత చూస్తే దాని కిందనే ఇంకొక 2000 రూపాయలని ఒక సింబల్ని కూడా ఇక్కడ ఒక దీర్ఘ చతురస్రాకారం ఒక డబ్బాలో కూడా ప్రింట్ చేయడం జరిగింది. ఇది జనరల్గా మనకు పైకి మాత్రం కనిపించదు. నోటుని 45 డిగ్రీస్ డౌన్ చేసి చూస్తే ఖచ్చితంగా దీంట్లో ఒక 2000 అన్నటువంటి ఒక ప్రింట్ చేసినటువంటి ఒక సింబల్ మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇది దీని ప్రత్యేకత. అంతేకాకుండా ఇంకొక 2000 రూపాయల కరెన్సీ చూపించే విధంగా 2000 అని ఇది ఒక దేవనాగరి లిపిలో దీన్ని ప్రింట్ చేయడం జరిగింది. దేవనాగరి లిపిలో 2000 అన్న ఒక సింబల్ కనిపిస్తుంది. అంతేకాకుండా మరొక వైపు ప్రధానంగా ఇప్పటి వరకు వాడుకలో ఉన్నటువంటి ఇండియన్ కరెన్సీలో జాతిపిత గాంధీజీ చిత్రపటం అనేది నోట్లో రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ప్రింట్ చేసేవాళ్ళు. కానీ మొదటిసారిగా విదేశీ డాలర్లో విదేశీ కరెన్సీ ఎలా అయితే ఉంటుందో విదేశీ కరెన్సీ పోలిన విధంగా జాతిపిత ముఖ చిత్రాన్ని నోట్ సెంట్రల్లో ప్రింట్ చేయడం జరిగింది. అంతేకాకుండా గాంధీజీ వెనుక వైపు ఉన్నట్టు అంటే ఈ నోట్లో ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆర్బీఐ 2000కి సంబంధించినటువంటి సింబల్ ఆర్బీఐ అనేటువంటి ఒక డిజైన్ కూడా ఉంటుంది. జనరల్గా ఇది కనిపించదు. జూమ్ చేస్తే నోట్ మొత్తం జూమ్ చేసి చూస్తే ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి డిజైన్ అంతా కూడా మనకు ఆర్బీఐ 2000 అనేటువంటి ఒక సింబల్ ప్రధానంగా కనిపిస్తుంది. ఇంకపోతే ప్రధానంగా ఈ నోట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఒకటి వెరీ ఇంట్రెస్ట్ ఒకటి చూస్తే ఇప్పటి వరకు 1000 రూపాయల నోట్లో ఉన్నటువంటి ఈ లైన్ ఏదైతే ఈ థ్రెడ్ లైన్ ఉంటుందో ఈ థ్రెడ్ లైన్ అనేది ఇదివరకు గ్రీన్ కలర్లో ఉండేది. కానీ తొలిసారిగా ఈ 2000 రూపాయల కరెన్సీలో బ్లూ కలర్లో ఇవ్వడం అనేది ఈసారి ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి ప్రత్యేకత. మరొక వైపు ఇక్కడ ఆర్బీఐకి సంబంధించినటువంటి చిహ్నంతో పాటు ఆర్బీఐ గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆ గవర్నర్కి సంబంధించినటువంటి సైన్, ఆర్బీఐ గవర్నర్ ఇచ్చినటువంటి ఈ మెసేజ్ అంతా కూడా ఈ లైన్లో ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. ఇకపోతే నోటికి రైట్ సైడ్ ఇక్కడ మనం చూస్తే ఎంటీగా ఖాళీగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది, ఖాళీగా వైట్గా ఉన్నట్టు కనిపిస్తుంది. కాకపోతే దీని లోపల బ్యాక్గ్రౌండ్లో గాంధీజీ చిత్రం ఉంటుంది. ఇది మనం ఏదన్నా అంటే ఇప్పుడు అన్ని నోట్లో లాగానే కామన్ ప్రత్యేకతగా కూడా దీన్ని పెట్టారు. ఒక కాంతికి లైటింగ్ మనం పెట్టి చూసినప్పుడు ఖచ్చితంగా లోపల గాంధీజీ ఒక ఎంబ్లం అయితే ఖచ్చితంగా మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఇకపోతే నోటుకి సంబంధించినటువంటి నెంబర్ అంటే ఆ నోట్ ఎన్నో నెంబర్గా దాన్ని ప్రింట్ చేస్తున్నారు అనేది ఇక్కడ డిజైన్ చేయబడుతుంది. అయితే ఇదివరకు ఉన్నటువంటి నోట్లలో ఈ లెటర్స్ అనేది కామన్గా అన్ని ఒకటే సైజులో ఉండేది. కానీ ఇక్కడ చూస్తే ఈ 0 నుంచి ఈ 0 సైజ్ చూడొచ్చు. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేటువంటి ఆ నోట్ సంఖ్య ఎంత అనేది క్రమంగా చిన్న సైజు నుంచి పెద్ద సైజుగా ఇంక్రీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఈ నోట్లో కనిపిస్తుంది. ఇకపోతే ఇక్కడ కూడా ఈ రైట్ సైడ్లో ఈ వైట్గా ఉన్నటువంటి ఖాళీ కింద కూడా 2000 రూపాయలు అనే లెటర్ని కూడా చాలా పెద్దగా ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. మరొక వైపు ఈ నోటికి రైట్ సైడ్లోనే అశోక చిహ్నాన్ని కూడా ముద్రించారు. అశోక చిహ్నం మీదనే ఇక్కడ మనకు కనిపించే ఈ బ్లాక్ చిహ్నం దీంట్లో 2000 రూపాయలు అనే ఒకటి సింబల్ కూడా ఈ నోట్లో మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఇదివరకు 1000 రూపీస్ నోట్లో ఇది ఒక డైమండ్ షేప్లో ఉండేది. కానీ డైమండ్ షేప్లో కాకుండా ఈసారి ఒక దీర్ఘ చతురస్రాకారం ఆకారంలో తీసుకొచ్చారు. దాంట్లో ఈ 2000 రూపాయలు అనేది కూడా ప్రింట్ చేయడం జరిగింది. మరొక వైపు ఈ నోటికి లెఫ్ట్ రైట్ సైడ్ ఈ రెండు సైడ్లో కూడా 7 థ్రెడ్స్ పెట్టారు. అంటే
నోట్ మనం పట్టుకుంటే స్పర్శ కలగడానికి అని చెప్పేసి ఈ స్ప్రెడ్ కూడా మనం ఈ నోట్లో మనం ప్రధానంగా చూడొచ్చు. ఇదంతా ఫ్రంట్ వైపు ఉన్నటువంటి ప్రత్యేకతలన్నీ కూడా మనం దీనిలో చూడొచ్చు. అంతేకాకుండా ఒకసారి దాని కిందనే ఇక్కడ మనం చూడొచ్చు 2000 రూపాయల నోట్లో ఉన్నటువంటి బ్యాక్ సైడ్ కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ప్రధానంగా నోట్ మనకి తిప్పగానే లెఫ్ట్ సైడ్ అంటే ఏ ఇయర్ అయితే ప్రింట్ అయిందో ఆ ఇయర్ని ఇక్కడ మెన్షన్ చేస్తారు. ప్రస్తుతం ఈ నోట్ అనేది 2016 ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ 2016 అనే ఇయర్కి సంబంధించినటువంటి సింబల్ కూడా ఇవ్వడం జరిగింది. దాని కిందన హిందీలో 2000 రూపాయ అని కూడా దీన్ని మెన్షన్ చేశారు. మరొక వైపు కేంద్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ అమలు చేస్తుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి సింబల్ అంది కూడా ఈ బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ నోట్లో లెఫ్ట్ సైడ్ పెట్టడం జరిగింది. మరొక వైపు దేశంలో ప్రస్తుతం ఎన్నో భాషలు ఉన్నాయి, అందులో గుర్తింపు పొందినటువంటి భాషలు ఏవైతే ఉన్నాయో ఆ భాషలన్నింటిని మెన్షన్ చేస్తూ ఇక్కడ దీన్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇక్కడ తెలుగులో కూడా ఇచ్చారు 2000 రూపాయలు అని కూడా తెలుగులో కూడా ప్రింట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మిగతా కరెన్సీలో కూడా ఉంది. యాజ్ ఇట్ ఈస్గా అదే ఈ 2000 రూపాయల నోట్లో కూడా ఎన్ని భాషలు అయితే గుర్తింపు ఉన్నాయో అవన్నీ కూడా మెన్షన్ చేశారు. ఇకపోతే ఇక్కడ బ్యాక్ సైడ్ మొత్తం మనకు ఈ నోట్ వెనక్కి చూసినప్పుడు ప్రధానంగా కనిపించేది చివరి ప్రత్యేకతగా ఈ నోట్ బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి మంగళయాన్ ఉపగ్రహంది. అంటే ప్రస్తుతం అంగారక గ్రహం మీద భారత్ ప్రయోగించినటువంటి ఈ గ్రహమే మంగళయాన్. దీన్ని మనకు గుర్తుగా ఈ 2000 రూపాయల నోట్లో ప్రింట్ చేయడం జరిగింది. మొత్తంగా 17 ప్రత్యేకతలు ప్రస్తుతం ఈ 2000 రూపాయల కరెన్సీ దీంట్లో ప్రభుత్వం ముద్రించింది. అయితే ఇవాల్టి నుంచి 2000 రూపాయల నోట్లను అందుబాటులో తెప్పించినప్పటికీ రేపటి నుంచి కొత్తగా 500 రూపాయలు కూడా కొత్త నోట్లు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. ఇది ప్రస్తుతం 2000 రూపాయల నోట్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు.